ఆస్తి కోసం కన్న తల్లిని చంపిందో కూతురు. భర్తతో కలిసి తల్లిని గొంతు నులిమి హత్య చేసింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతండాలో ఈ దారుణం జరిగింది. పెద్దతండాకి చెందిన బాధవత్ లక్ష్మి తన కూతురు సంగీతకు దుబ్బతండాకి చెందిన భూకయ్య వీరన్నతో గత 5 సంవత్సరాల క్రితం వివాహం జరిపించింది. ఇక బాధవత్ లక్ష్మికి ఉన్న ఎకరం భూమిలో 20 గుంటల భూమిని అమ్మి ఇటీవలే కుమార్తె సంగీతకు 9 తులాల బంగారాన్ని కొనిచ్చింది. భూమి అమ్మిన మిగతా డబ్బులతో పాటు 20 గుంటల భూమిని తనకు ఇవ్వాలని గత కొంతకాలంగా లక్ష్మిని కూతురు సంగీత, అల్లుడు వీరన్న ఇబ్బంది పెడుతున్నారు. లక్ష్మి ఒప్పుకోకపోవడంతో ఆమెను చంపి ఆస్తిని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేశారు. పథకం ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మిని కుమార్తె సంగీత భర్త వీరన్నతో కలిసి గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. లక్ష్మి మృతిపై స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కూతురు, అల్లుడు కలిసి లక్ష్మిని హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసినటువంటి సంఘటన, అది సొంత కూతురే హత్య చేయడం అనేటువంటి జనగామ జిల్లాలో కలకలం రేగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే తనకు ఆసరా అవుతున్నటువంటి కూతురు తన గొంతు నులిమి చంపడం అనేటువంటి అత్యంత హృదయ విదారకంగా మారింది. మానవత్వము, అదేవిధంగా రక్త సంబంధం మంట గలుస్తున్న దానికి ఈ సంఘటన అనేటువంటిది తార్కాణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అంటే జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతండ కే గ్రామ పంచాయతీకి సంబంధించి అందులో బాధావత్ లక్ష్మి అనేటువంటి మహిళ తన కుమార్తె సంగీతని దుబ్బతండాకు సంబంధించినటువంటి భూకయ్య వీరన్నతో 5 సంవత్సరాల క్రితము వివాహం జరిగింది. అయితే తనకున్నటువంటి 20 గుంటల భూమిని అమ్మిన తర్వాత తన కూతురికి 9 తులాల బంగారాన్ని కొనిచ్చి తన కంటిపాపలా పెంచుకున్నటువంటి బిడ్డకి గిఫ్ట్ గా ఇచ్చింది. అయితే మిగతా డబ్బులు కూడా తనకి ఇవ్వాలని చెప్పి 20 గుంటల భూమి అమ్మినటువంటి ఆ భూమికి సంబంధించినటువంటి పూర్తి డబ్బులు తనకి ఇవ్వాలని చెప్పి అటు కూతురు సంగీత, అదేవిధంగా అల్లుడు వీరన్న గత కొన్ని రోజులుగా ఇప్పుడు లక్ష్మి తోటి పోరు చేస్తున్నటువంటి పరిస్థితిని, ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కూడా లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు. ఇక తనకు సంబంధించినటువంటి తమ డిమాండ్ నెరవేరడం లేదు, తమకు రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వడం లేదు, అత్త ఇవ్వడం లేదు అనేటువంటి నేపథ్యం లోపల అటు కూతురు అదేవిధంగా అల్లుడు ఇద్దరు కలిసి లక్ష్మిని అత్యంత పథకం ప్రకారము హత్య చేయడం అనేటువంటి జరిగింది. లక్ష్మిని చంపి ఆ మొత్తం ఆస్తిని కైవసం చేసుకోవాలనేటువంటి ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఇంట్లో నిద్రిస్తున్నటువంటి అంటే సంగీతతో పాటు భర్తను నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పథకం ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్నటువంటి లక్ష్మిని కుమార్తె సంగీత ఆమె భర్త వీరన్నతో కలిసి గొంతు నులిమి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఎవరికి అనుమానం రానటువంటి రీతి లోపల రాత్రికి రాత్రే కారు లోపల పారిపోయారు. తెల్లారేసరికి లక్ష్మి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఇరుగుపోయే వారికి అనుమానం రావడం జరిగింది. అనుమానం రావడంతో గత కొన్ని రోజులుగా లక్ష్మితోటి తీవ్రమైనటువంటి కుటుంబ కలహాలతో ఉన్నటువంటి అల్లుడు అదేవిధంగా కూతురు ఇద్దరి పైన ఇరుగు పొరుగు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయడంతో మొత్తం కళ్ళు బయర్లు కమ్మేటువంటి విషయాలు బయటికి రావడం అనేది జరిగింది. కేవలం 20 గుంటలకు సంబంధించినటువంటి భూమి అమ్మిన డబ్బుల కోసం అక్కడ ఉన్నటువంటి తన తల్లి అని చూడకుండా భర్తతో కలిసి సంగీత హత్య చేయడం అనేటువంటి ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం లోపల కలకలం రేగుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంటే పోలీసులు కూడా మొత్తం ఇంకా పూర్తి వివరాలు రాబట్టేటువంటి ఎన్ని రోజుల నుంచి ఈ పథకం చేశారు, మొత్తం ఆ మహిళని ఏ రకంగా వేధించారు అనేటువంటి విషయాలు పూర్తి స్థాయిలో బయటకు తీసుకొస్తున్నారు. మొత్తం మీద మానవత్వం మంటగలిసినటువంటి సంఘటనకి ఈ సంఘటన ఇది మర్డర్ అనేటువంటిది తార్కాణంగా నిలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.